బాగుంటుంది, మీరు కూడా వింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ వాక్యాన్ని మరలా బోధించాలని ఆశపడతా ఉన్నాను. ఈ వాక్యము చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. నీ దాసురాలు ప్రార్థించి ఉన్నారు ప్రభా నాయన. మరి ఈ సమయంలో కొన్ని నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తి సహాయతను ప్రభా మీరు మాకు అందించమని కోరుతూ ఉన్నాం. ప్రభా నాయన యేసయ్యా, మీ కృప చూపండి, మీ దయ చూపండి. మాట్లాడుతున్నది నేనే కానీ నాయన నీ యొక్క స్వరమై ఉండాలి, నీ యొక్క మాటలై ఉండాలి. సరసోక్తులు కానీ ఆయన ఎగ్జాంపుల్స్ తోటి ప్రభా నాయన మరి మేము కబడ్డీలు పోకుండా కేవలం నీ యొక్క వాక్యం మాత్రమే ప్రతిబింబించినట్లుగా కృప చూపమని కోరుతున్నాం. సమస్త మహిమలంతా ప్రభావం నీకు ఆరోపిస్తూ చేస్తున్నాం బిడ్డ, ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన యొక్క వాక్య భాగము మరి మత్తయి సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వచ్చిన భాగాల్లో ఉంటుంది. మరి కరెక్ట్ గా చెప్పాలంటే 4 సువార్తల్లో రాయబడినటువంటి ఈ యొక్క మరి సూచక క్రియ, ప్రభు వారు చేసినటువంటి సూచక క్రియ 4 సువార్తల్లో ఉన్నటువంటి సూచక్రియ. చెప్పండి అమ్మా, ఎవరైనా చెప్పగలరా? 4 మరి 4 గాస్పెల్స్ లో రాయబడినటువంటి ఒకే విషయం. మీరు నా వాట్సాప్ స్టేటస్ చూడట్లేదు అనుకుంటా. నా వాట్సాప్ స్టేటస్ చూస్తే ఈ పాటికి మీకు గుర్తు రావాలి నేనేం చెప్పబోతున్నా అనేది. నన్ను హైడ్ చేసుకున్నారు అందరూ. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, మరి గుర్తున్నాడు వాక్యం తోటి అనుకుంటున్నారా? సరే, ఓకే. ప్రభు వారు చేసినటువంటి సూచక్రియలో మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను రాయబడినటువంటి ఒకే ఒక విషయం ఏంటి అంటే, సూచక్రియలో ఒకే ఒక విషయం ఏంటి అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినటువంటి విషయం అన్నమాట. 5,000 మందికి పంచినటువంటి విషయం. సో ఈ విషయాన్ని ప్రభువారు చెప్పినటువంటి విషయానికి ప్రభువారు ఎందుకు ఈ విషయాన్ని చెప్పారు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటి సూచక్రియ ఆయన ఎందుకు చేశారు అనేటువంటి విషయము, ఆ తర్వాత ఆయన యొక్క మరణ దినాన్ని గురించినటువంటి విషయాలు చెప్తూ దానికి ముందుగా ఈ విషయాలు ప్రభువారు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వాక్యంలో మత్తయి సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వచనంలో, మార్కు సువార్త అయితే 6వ అధ్యాయము 35 నుంచి 44 వచ్చిన భాగాల్లో, లూకా సువార్త అయితే 9వ అధ్యాయం 10 నుంచి 17వ వచ్చిన భాగంలో, యోహాను సువార్త అయితే 6వ అధ్యాయం 1 నుంచి 14 వచ్చిన భాగాల్లో ఈ యొక్క సన్నివేశాన్ని, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతాం. అయితే ఎక్కువ వాక్య భాగాలు లేదా మన యొక్క వినికిడికి ఈ రోజు మనం వాక్యం నేర్చుకోవటానికి మనకు అవసరమైనటువంటి వచ్చిన భాగాలు ఎక్కడ ఉన్నాయి అంటే యోహాను సువార్తలోనే మనకు ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి మన యోహాను సువార్త 6వ అధ్యాయము మరి 1 నుంచి మనం ఈ యొక్క వచ్చిన భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. తిబెరియా అంటే ఏంటి? తిబెరియా అంటే ఏంటి? గలిలియా. గలిలియా అంటే ఏంటి? తిబెరియా. ఎందుకని గలిలియా అంటే తిబెరియా, తిబెరియా అంటే గలిలియా? ఎందుకు 2 అర్థాలు అక్కడ వస్తున్నాయి? రెండు మాటలు ఎందుకున్నాయి చెప్పండి? ఎందుకున్నాయి? బుధవారం వచ్చారా మీరు ఎవరన్నా? బుధవారం వచ్చి వాక్యం విన్న వాళ్ళకి గుర్తుండదు. అక్కడ ఒకే భాష మాట్లాడే వాళ్ళు లేరు, అక్కడ 2-3 భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ అరామిక మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హీబ్రూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంకా వేరే వేరే భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా అక్కడ నివసిస్తున్నారు. కాబట్టి గలిలియా అనేటువంటిది ఒకరికి అర్థం అయితే తిబెరియా అనేటువంటిది ఇంకొకరికి అర్థం అన్నమాట కదా. మనం ఈ నీళ్ళని ఏమంటాం? తెలుగులో నీళ్ళని నీళ్లు అంటాం. అదే తమిళియన్స్ ఏమంటారు? తన్ని అంటారా? తన్ని కుడప్ప అంటారు కదా, తన్ని అంటారు. తన్ని అంటే తన్ని అంటే నందనమనే కాదు కదా. తన్ని అంటే నీరు అని అర్థం. కాబట్టి అలాగే
ఒకవేళ ఈ వాక్యం అనేటువంటిది నీరు అనేటువంటిది తెలుగులో అయితే, తన్ని అనేటువంటిది తమిళ అయితే, ఇది ఎక్కడుంది? తమిళనాడుకి ఆంధ్రాకి బోర్డర్ లో ఉందనుకో. గలిలియ సముద్రం అనేటువంటి భాగము తమిళనాడుకి తర్వాత ఆంధ్రాకి బోర్డర్ లో ఉందనుకోండి. అప్పుడు తమిళనాడులో ఉండే వాళ్ళందరూ ఆ నీళ్ళని తన్ని అని అంటారు, ఆంధ్రాలో ఉండే వాళ్ళందరూ దాన్ని ఏమంటారు? నీరు అనే అంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినప్పుడు గలిలయ, తిబెరియ అనేటువంటి రెండు అర్థాలు ఇచ్చేటువంటి ఒకే సముద్రం. అక్కడ ఏమన్నాడు? సముద్రం. కాబట్టి గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. రోగుల ఎడల ప్రభు చేసినటువంటి సూచక్రియలు, రోగుల ఎడల ప్రభు చేసినటువంటి సూచక్రియలను బట్టి ఆయనను వెంబడించారు. ప్రభుని ఎప్పుడు వెంబడిస్తారు ప్రజలు అంటే, ఒక సూచక్రియ కనిపించినప్పుడు, స్వస్థత కనిపించినప్పుడు. ఈ దినాల్లో వాక్యాన్ని విశ్లేషించేటువంటి వాళ్ళలో రెండు రకాలైనటువంటి వారు ఉన్నారనమాట. రెండు రకాలైన వాళ్ళు. ఒకళ్ళు అచ్చంగా స్వస్థతలే నమ్ముతారు, ఇంకొకళ్ళు అచ్చంగా కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారు. దేవుని యొక్క వాక్యంలోనే స్వస్థతలు ఉన్నాయి. స్వస్థతలు అనేటువంటి ఎక్కడున్నాయి? దేవుని యొక్క వాక్యంలోనే స్వస్థత మనకు కనిపిస్తుంది. కానీ వీళ్ళేంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మరు. వీళ్ళు ఏం చేస్తారంటే స్వస్థతనే నమ్ముతారు. లేదా ఇంకొకళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారు, స్వస్థతని వాడు పెద్దగా నమ్మరు. స్వస్థతని పెద్దగా నమ్మరు. కాబట్టి ఇక్కడ ఈ ప్రజలైతే ఎలా ఉన్నారంటే, ప్రభు దగ్గరికి వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారంటే, ఆయన చేసిన సూచక్రియలు చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఆయన చేసినటువంటి సూచక్రియల వలన ఆయనను వెంబడిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది గొప్ప గొప్ప బోధకుల్ని చాలా మంది వెంబడిస్తున్నారు. అవునా? వెంబడిస్తున్నారా? ఎందుకు వెంబడిస్తున్నారు చెప్పండి? ఎందుకు వెంబడిస్తున్నారు? సూచక్రియలు ఏమైనా జరుగుతాయా అక్కడ? మీరు ఎప్పుడైనా చూసారా సూచక్రియలు జరిగినట్టుగా? నేనైతే పెద్దగా ఏమి చూడలేదు. మరి ఎందుకు ప్రజలు వాళ్ళని వెంబడిస్తున్నారు? ఏమి జరగకుండా వెంబడిస్తారా? చెప్పండి. ఏమి జరగకుండా గుడ్డిగా ఒక వ్యక్తిని వెంబడిస్తారంటే వెంబడించరు. ఎవరు వెంబడించరు. మీరైనా ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నారు? సంవత్సరాల తరబడి ఇక్కడే ఎందుకు వాక్యం వింటున్నారు? ఎందుకంటే దేవుడు ఈ సంఘం ద్వారా మీ కుటుంబ జీవితాల్లో మీలో చేసినటువంటి కార్యాల వలనే కదా. అవునా? మనం సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేస్తున్నటువంటి కార్యాల వలన మనకు విశ్వాసం అనేటువంటి స్థిరపరచబడి, మనం బలపరచబడి ఈ యొక్క సంఘంలోనే, ఈ యొక్క దేవుని యొక్క మందిరంలోనే మనం సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాం. ఇక్కడ వాక్యంలో మనం అర్థం చేసుకునేటువంటి విషయాలు అలానే అనిపిస్తా ఉన్నాయి. ఏంటి? రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలు. ఏం సూచక్రియలు ప్రభువు చేశాడు? ఏం సూచక్రియ చేశాడు? రోగుల ఎడల. రోగులు, ఆ రోజులో రోగులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజులో కూడా ఉన్నారా? ఉన్నారు కదా. ఒంగోలులో వ్యాపారం పెట్టాలంటే ఒంగోలులో వ్యాపారం 3 విషయాల్లో పెట్టవచ్చు. చెప్పండి, దేంట్లో పెట్టచ్చు? ఒకటి, బిర్యానీ బాగా అమ్ముకోవచ్చు. ఒంగోలులో మీరు ఏ సందు గొంతులో చూసినా, ఏ రోడ్లోకి వెళ్ళినా బిర్యానీ షాప్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏముంటాయంటే మెడికల్ షాప్స్ ఉంటాయి. ఏముంటాయి? మెడికల్ షాప్స్ అంటే హోటల్ పెట్టుకోవచ్చు, బిర్యానీ హోటల్, లేకపోతే ఫార్మసీ పెట్టుకోవచ్చు. తర్వాత హాస్పిటల్స్ కూడా, ఒంగోలు హాస్పిటల్స్ కూడా మంచి పేరు, తర్వాత మంచి డబ్బులు బాగా వచ్చేది ఉంటారు. నేను చెప్పిన విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రోగులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ పెరుగుతున్నారంటే ఇక్కడే పెరుగుతున్నారు అన్నమాట. మన ఒంగోలులో పరిస్థితి, బకెట్ బిర్యానీ తక్కువ రేటుకి బకెట్ బిర్యానీ వస్తుంది. బకెట్ బిర్యానీ తినగానే గ్యాస్ వస్తుంది. గ్యాస్ట్రిక్ రాగానే మందుల షాప్కి పరిగెత్తాం, ముందు డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. డాక్టర్ పెద్ద లిస్ట్ రాస్తాడు. ఆ లిస్ట్ అంతటికి కావాల్సిన మందులు ఎక్కడ దొరుకుతాయి? మెడికల్ షాప్ లో దొరుకుతాయి. అవి మనం వాడతాం, తగ్గిపోద్ది. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ బకెట్ బిర్యానీ తింటాం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం, మళ్ళీ మందులు ఇస్తారు, మళ్ళీ మందులు మిగుతాం, మళ్ళీ ఇదే అన్నమాట. ఒంగోలులో జరుగుతున్న 3 ముఖ్యమైన విషయాలు ఏంటి? బిర్యానీ,
హాస్పిటల్, తర్వాత మెడికల్ షాప్. బిర్యానీ, హాస్పిటల్, మెడికల్ షాప్. కాబట్టి మీరు ఎవరైనా బిజినెస్ ప్లాన్ చేయాలనుకుంటే అలా చేసుకోండి. కాబట్టి రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు ఏం చేసినాయి అంటే ఆయనను వెంబడించేలాగా చేస్తాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాను. అక్కడ కొండ ఉంది, ఆ కొండ ఎక్కాడు ప్రభు వారు. అక్కడ ప్రభు ఎవరితో కూర్చున్నాడు? శిష్యులతో కూడా కూర్చున్నాడు. ఆ తర్వాత అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించను. అది ఏ సమయం అండి? పస్కా అనేటువంటి యూదుల పండుగ. పస్కా అనేటువంటి యూదుల పండుగ సమీపించను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూసి మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వస్తున్నారు. ప్రభు ఆ కొండ మీద కూర్చొని ఉన్నాడు, ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఆ జన సమూహం అంతా కూడా ఆయన రోగుల ఎడల ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలను బట్టి ప్రజలందరూ ఆయనను సమీపిస్తున్నారు. సమీపిస్తున్నప్పుడు అప్పుడు తన శిష్యుల్లో ఉన్నటువంటి ఫిలిప్పు తోటి ఈ మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నాడండి? వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తిప్పించమని ఫిలిప్పుని అడిగాను. ముందు ఒక సమస్య కనిపిస్తుంది. ఏంటి ఆ సమస్య? ఇన్ని వేల మంది, దాదాపుగా అక్కడ మరి కూర్చున్నటువంటి పురుషులు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. కానీ అక్కడ పురుషులు 5,000 అంటే మరి స్త్రీలు ఎంతమంది కూర్చున్నారో, పిల్లలు ఎంతమంది కూర్చున్నారో అవన్నీ లెక్కలుగా వాక్యంలో రాయలేదు. కానీ అక్కడ మనం చూసినప్పుడు అక్కడ మొత్తానికి ఒక 5,000 మంది మాత్రము అక్కడ కూర్చున్నట్లుగా మనకు అక్కడ వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఒక సమస్య అనేటువంటిది ఉంది. ఏంటా సమస్య? ఏంటంటే అక్కడ తన యొద్దకు వచ్చేటువంటి ప్రజలకు, జనులకు ఆహారం పెట్టవలసినటువంటి ఒక సమస్య వచ్చింది. అప్పుడు ప్రభు వారు ఫిలిప్పును అడుగుతా ఉన్నాడు, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. కాబట్టి వీళ్ళకి రొట్టెలు కావాలి. ఎవరికి రొట్టెలు కావాలి? ఆయన దగ్గరికి వస్తున్నటువంటి వారు. వాళ్ళు ఒక 10 మంది 20 మంది అయితే మనం ఎవరైనా కానీ ఒక పూటకి అడ్జస్ట్ చేసుకొని చేయగలుగుతాం. కానీ 5,000 మంది అంటే చెప్పండి, మీ ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుందండి అనుకోండి, ఊరికే మీరు భోజనం 100 మందికి రెడీ చేశారు అనుకోండి. అర్థమైందా? ఎంతమందికి అనుకున్నారు? మీకు వచ్చేవాడు మొత్తం ఎంతమంది అనుకున్నారు? 100 మంది, మహా అయితే 200 మంది వస్తారని భోజనం రెడీ చేశారు. కానీ మీరు అబ్బాయి తరపు వారు అనుకోండి, అమ్మాయి తరపు వారు పెళ్లికి దాదాపు 5,000 మంది వచ్చారు అనుకోండి. వాళ్ళకు మీరు ఏం చేస్తారు? భోజనం పెడతారా? భోజనం పెట్టాలి అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే 200 మందివే కదా మనం ఆహ్వానించాం, ఇన్ని వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలని ఒక్కసారి ఆలోచించుకుంటారు. ఒక్కసారి గట్టిగా ఆలోచించుకుంటారు. వామ్మో, ఇన్ని వేల మంది అని అనుకుంటారు. స్తోమత ఉన్న వాళ్ళైతే ఎలా కొలా అరేంజ్ చేసి వాళ్ళకి 5,000 మందికి పెట్టగలుగుతారు. స్తోమత లేని వాళ్ళు ఆలోచిస్తారు, బాధపడతారు. అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఫిలిప్పు నా విషయం అడిగినప్పుడు ప్రభు వారి ఉద్దేశం చూడండి. ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగాను. ఫిలిప్పుని ఎందుకు ప్రభు వారు అడిగాడు అంటే, ఫిలిప్పుని ఆయన ఏం చేస్తున్నాడండి? ప్రభు వారు అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. ప్రభు వారితో ఫిలిప్పు చాలా కాలం నుంచి ఉన్నాడని మనకు తెలుసు కదా. శిష్యులుగా ఏర్పరచబడినటువంటి నాటి నుంచే, అప్పటి నుంచే ఫిలిప్పు ప్రభుతోటి ఉన్నాడు. అంతకు ముందు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ చూస్తూ వచ్చాడు. దేవుడు చేసినటువంటి స్వస్థత కార్యాలు చూస్తూ వచ్చాడు. దేవుడు చేసినటువంటి ఇంకా అనేకమైనటువంటి కార్యాలన్నీ ఫిలిప్పు దగ్గరుండి చూస్తూ వచ్చాడు. కానీ ఈ పరిస్థితిని బట్టి ఫిలిప్పు ఎలాగా స్పందిస్తాడా, ఫిలిప్పు యొక్క ఆలోచన ఏంటి, ఫిలిప్పును పరీక్షిస్తూ ప్రభు వారు అడిగినప్పుడు ఆ ఫిలిప్పు అంటున్నాడు, 7వ వచనం చూడండి. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు
ఫిలిప్ ఏమంటున్నాడంటే కొంచెము కొంచెము వీళ్ళందరూ పుచ్చుకున్నా ఎంత కావాలండి? ఎంత కావాలి? 200 దేనారములు. వాక్యంలో ఈ దేనారము అనేటువంటిది ఆ రోజులు, అంటే ఎన్ఎల్టీ అనే బైబిల్లో మనం చూసినప్పుడు దాంట్లో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఆ రోజుల్లో, ఏ రోజుల్లో? ప్రభువారు జీవించినటువంటి దినాల్లో, ఈ వాక్యం రాయబడినటువంటి దినాల్లో ఒక దేనారము అనేటువంటిది ఒక మనిషికి ఒక రోజు కూలి అన్నమాట. ఒక మనిషి ఒక రోజు పని చేస్తే ఆ రోజు అంతటి మీద అతనికి ఎంత ఇస్తారు? 1 దేనారము ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేనారము చొప్పున అనేది కూడా మనం ఒక చోట చదువుతాం. కాబట్టి దేనారము అనేటువంటిది ఒక మనిషికి ఒక రోజు ఇచ్చేటువంటి జీతం అన్నమాట. అలాంటిది ఇక్కడ ఫిలిప్ ఏమంటున్నాడంటే వీళ్ళందరూ పుచ్చుకోవాలంటే 200 దేనారములు, అంటే దాదాపుగా ఫిలిప్ ఉద్దేశంలో ఒక వ్యక్తి 200 రోజులు కష్టపడితే వచ్చేటువంటి డబ్బు కూడా ఇన్ని వేల మందికి, ఇంతమందికి ఆహారం కొని పెట్టడానికి సరిపోదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత మనం చూడండి దానికి సొల్యూషన్ ఏం జరిగింది అనేటువంటిది మనం చూద్దాం. చూడండి, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఏమంటున్నాడు మనం చూద్దాం. చూడండి, ఆంద్రేయ ఏమంటున్నాడండి, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇక్కడ చూడండి, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఇన్ని వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టడం ఎలా అనేటువంటి సమస్య వచ్చింది. ఆ సమస్యకి భౌతికమైనటువంటి పరిష్కారాన్ని ఫిలిప్ ప్రభుతోటి చెప్పాడు. భౌతికమైనటువంటి ఒక పరిష్కారాన్ని ప్రభుకి చెప్పాడు. ఏంటి ఆ భౌతికమైనటువంటి పరిష్కారము? 200 దేనారములతో కొనబడినటువంటి యవల రొట్టెలు. 200 దేనారములతో ఒకవేళ రొట్టెలు కొన్నా అవి సరిపోవు. అంటే ఫిజికల్ గా జరిగేటువంటి ఒక పని ఇక్కడ సరిపోదు అనేటువంటి విషయాన్ని ఫిలిప్ ప్రభుతో చెప్తున్నాడు. అంటే ఈ యొక్క పరిస్థితిలో ఇన్ని వేల మందికి భోజనం పెట్టాలి అంటే అది ఇన్ని దేనారములు, దాదాపుగా 200 దేనారాలు పెట్టి తెచ్చినా కానీ సరిపోదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అందుకు అక్కడ ఉన్నటువంటి సీమోను పేతురు సహోదరుడైనటువంటి ఆంద్రేయ చెప్తున్నటువంటి విషయం ఏంటి? ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. కాబట్టి వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక సోర్స్ కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న విషయం ఒకటి కనిపిస్తా ఉంది. ఏంటి అంటే 5 రొట్టెలు 2 చేపలు మాత్రము ఉన్నాయి. ఈ విషయాన్ని మనం కొద్దిగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభు వారు చేసిన ఈ సూచక్రియని మన కుటుంబ జీవితానికి మనం ఒకసారి అన్వయించుకుంటూ చదవాలన్నమాట. నా ఎదురుగా ఉన్నటువంటి సమస్య చాలా పెద్దది, కానీ నా దగ్గర ఉన్నటువంటిది మాత్రం చాలా చిన్నది. 5 లక్షల రూపాయలు అప్పు ఉంది, కానీ నా చేతిలో ఉంది 5,000 అంటే దాని అర్థం ఏం చెప్పండి? 5 లక్షల రూపాయల అప్పు తీర్చడానికి 5,000 సరిపోతుందా? 5,000 సరిపోతుందా? సరిపోదని మనం ఎలా చెప్పాము? ఫిలిప్ ప్రభుతో చెప్పినట్టుగా చెప్పాం. ఏమని చెప్పాం? అయ్యా 5 లక్షల అప్పు ఉంది నాకు. ఈ 5 లక్షల అప్పు తీర్చడానికి నా దగ్గర ఎంత ఉంది? 5,000 ఉంది. ఎంత ఉంది? 5,000 ఉంది. ఈ 5,000 ఈజ్ ఈక్వల్ టు 5 లక్షలు అంటే మ్యాచ్ అవుద్దా చెప్పండి? అవ్వనే అవ్వదు. నీకు ఒక 5 లక్షలు అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి 5,000 ఇచ్చి సరిపోయింది చెల్లేసుకోమన్నాం అనుకోండి, ఏమంటాడు చెప్పండి? సరిపోయింది అని చెల్లేసుకుంటాడా? చంపకి చెల్లు మనం ఒకటి బిగుతాడు కదా, చెల్లేసుకోడు. ఇక్కడ ఏం చేస్తారు?
నువ్వు నా దగ్గర తీసుకుంది 5 లక్షలు తీసుకుని 5,000 ఇచ్చి కనీసం 5 లక్షలకు 5,000 వడ్డీ కూడా కాదు, ఇంత తక్కువ డబ్బులు ఇచ్చి చెల్లేసుకోమంటావా, ఏమంటున్నావు అని దాని గురించి గొడవ చేస్తాడు. కావాలంటే పోలీస్ కేసు పెట్టి గందరగోళం కూడా చేస్తాడు. కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, భౌతికమైనటువంటి సొల్యూషన్స్ కొన్నిసార్లు పనిచే. మరి ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ప్రకృతి దేవుని యొక్క మాట వింటుంది. ప్రకృతి ఏమవుతుంది? దేవుని యొక్క మాట వింటుంది. అపవాది ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని శోధిస్తూ ఆయన ఆకలికొని ఉండగా ప్రభుతోటి అపవాది ఏం చెప్తున్నాడు? నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినుమని చెప్తా ఉన్నాడు. అంటే ఒక రాయిని రొట్టెగా మార్చగలిగేటువంటి శక్తి దేవునికి ఉన్నది. ప్రభువుకి ఒక రాయిని రొట్టెగా చేయగలిగేటువంటి శక్తి ఆయనకు ఉన్నది. ఆ తర్వాత అబ్రహాము దగ్గరికి వెళ్దాం. అబ్రహాము జీవితం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకును బలి ఇవ్వటానికి కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కత్తి ఎత్తినప్పుడు దేవదూత ఏం చెప్తాడు? నీ కత్తి ఆ చిన్నవాని మీద వేయవద్దు అని చెప్పినప్పుడు అప్పుడు వరకు కనిపించినటువంటి ఒక పొటేలు అక్కడ తగులుకొని ఉంటది అనమాట, అక్కడ ఉంటది. మరి ఆ విషయాన్ని గురించి అంతకు ముందు రాయలేదు, కానీ ఆ సమయంలోనే మనకు అక్కడ కనిపించింది. దేవుడు పెట్టకపోతే ఎలా ఉంటది? సరే, ఇంకొక ఉద్దేశంలోనికి మనం వెళ్దాం. ప్రభువారు దేవాలయమునకు వెళ్ళేటప్పుడు ఆయన గాడిదని అధిరోహించి గాడిద మీద ఆయన వెళ్తూ ఉంటాడు. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఆ పక్క నుండి ప్రభువారితో అంటారు, ఏమంటారు చెప్పండి? అయ్యా, వీళ్ళందరూ ఏమంటున్నారో చూసావా? వీళ్ళందరూ హోసన్నా హోసన్నా జయము జయమని చెప్పేసి అంటున్నారు, వాళ్ళని సైలెంట్ గా ఉండమని చెప్పు అంటాడు. అప్పుడు ప్రభువారు అంటారు, వాళ్ళు కనుక సైలెంట్ గా ఉంటే ఎవరు కేకలేస్తారు? రాళ్లు కేకలేస్తాయి అంటున్నాడు. రాళ్లు కేకలేయటం మనకు తెలుసామా? రాళ్లకు నోరులే ఉండాల్సిన అవసరంలా కేకలు వేయాలంటే. రాళ్లకి నోరే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వడగండ్లు బండి అనుకోమ్మా, వడగండ్లు పడినప్పుడు సౌండ్ వస్తుందా రాదా? వస్తుందా? పిడుగు పడినప్పుడు సౌండ్ వచ్చిందా రాదా? మెరుపు వచ్చినప్పుడు సౌండ్ వచ్చిందా రాదా? కాబట్టి ఈ విధంగా మనం చూస్తే రాళ్లకు నోరే ఉండాల్సిన అవసరం లేదు. అవి సౌండ్ చేయాలంటే, ధ్వనింప చేయాలంటే అయ్యే ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు రాయిని కొట్టైనా గాని సౌండ్ ధ్వనింప చేయగలిగేటువంటి శక్తి ఆయనకు ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, 5 రొట్టెలు 5,000 మందికి ఎలా వచ్చినాయి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయన మట్టి నుంచైనా రొట్టె చేయగలడు. ఆకాశం నుంచి మన్నాన్ని కురిపించినటువంటి దేవునికి రొట్టె చేయటం కష్టమా? పూరేళ్లు, వాళ్ళ యొక్క ప్రాంతం మీదకి పూరేళ్లు వచ్చి పడితే చేపలను సృష్టించడం కష్టమా? కాబట్టి అది సూచక క్రియగా అనిపిస్తా ఉంది. సూచక క్రియ. వాక్యంలో మనం చదివినటువంటి వాటికి ఫిజికల్ ఎవిడెన్స్ చూపించు అని అంటే కుదరదు. ఫిజికల్ ఎవిడెన్స్ అనేది మనం చూపించలేము దేవుని యొక్క అద్భుత కార్యానికి. ఏది నేను కూడా అడుగుతా, ఆ రోజు మోషే సముద్రాన్ని 2 భాగాలుగా చీల్చాడు కదా. ఏది నీ ఫిజిక్స్ ని యూజ్ చేసి, నీ సైన్స్ ని యూజ్ చేసి ఒక సముద్రాన్ని చీల్చు చూద్దాం, నీ వల్ల ఇచ్చాము. దేవుని శక్తికి మనిషి యొక్క ఆలోచన అస్సలు అవ్వదన్నమాట. మనిషి యొక్క ఆలోచన ఏంటి చెప్పండి? అయ్యా, ఇన్ని వేల మందికి రొట్టెలు పంచాలంటే, అది కూడా కొద్దిగా పంచాలంటే ఎన్ని కావాలా? 200 దేనారముల కంటే ఎక్కువ అయ్యేటువంటి రొట్టెలు కావాలి ప్రభువా. ఇది మనిషి యొక్క ఆలోచన, కానీ దేవుని యొక్క ఆలోచన అందుకు భిన్నమైనటువంటి ఆలోచన. ఫిలిప్పుని దేవుడు పరిశీలించాడు, ఫిలిప్పుని దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో ఫిలిప్పు ఏం చెప్తే బాగుండేది చెప్పండి? ఏం చెప్తే బాగుండేది చెప్పండి? ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు. అయ్యా, నీ మాట వలన ఏమైనా జరుగుతుంది
అనే మాట అంటే బాగుండేదేమో, కానీ ఫిలిప్పు భౌతికంగానే ఆలోచించాడు. ఫిలిప్పు భౌతికంగానే ఆలోచించి ఇంత కాస్ట్ అవుతుందని చెప్పేసి డబ్బుల గురించినటువంటి విషయాలు, లేకపోతే దానికి అవసరత గురించినటువంటి విషయాలే చెప్పగలిగాడు. కానీ నీ నామము గొప్పది, నీవు ఏమైనా చేయగలిగినటువంటి దేవుడవు, ఇన్ని రోజులు నీతోటి ఉన్నాం కదా, ఇంతమంది నువ్వు స్వస్థపరిచావు కదా, నీవు నిజమైనటువంటి దైవ కుమారుడు కదా, నీ నుంచి ఏమైనా జరిగినప్పుడు ఇన్ని వేల మందికి రొట్టెలు పంచడం ఏమాత్రం ప్రభువా అని అంటే ఎలా ఉండేదో తెలియదు. కానీ ఫిలిప్పు కేవలం భౌతికంగానే ఆలోచించినటువంటి వానిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత మనం చూసినప్పుడు చూడండి 12వ వచనంలో, వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము ఇది ఏంటి మన యొక్క జీవితంలో మనం పొందుతూ ఉన్నటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రాముఖ్యంగా మన యొక్క ఫైనాన్స్ గురించినటువంటి విషయాలు, మన యొక్క ఆదాయం, నెలసరి ఆదాయం, మనకు వచ్చేటువంటి డబ్బులు ఇన్కమ్, మనకి ఏమేమైతే నెలవారీగా మనకి డబ్బులు వస్తున్నాయో వాటన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు మనం పెట్టేటువంటి ఖర్చులో చాలా వరకు ఏమవుతుందో తెలుసా, వేస్ట్ అవుతుంది. ఈ రోజుల్లో జొమాటో, స్విగ్గీ వాళ్ళు కూడా తయారయ్యారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? రౌండ్ ఆఫ్ వాల్యూ పెడుతున్నారు. 17 రూపాయలు 40 పైసలు అయితే 20 పైసలు కలుపుకొని రౌండ్ ఫిగర్ ప్రైసింగ్ చేస్తున్నారు. అప్పటికి మనం జిఎస్టీ, ఈఎస్టీ, ఐఎస్టీ అన్ని ఎస్టీలు కడితే కూడా ఇంకా ఎక్కువే మనం డబ్బులు వేస్తున్నాం. మన ఈ మధ్య నేను యూట్యూబ్ లో ఒక వీడియో చూసాను. ఒక ఆయన కొట్టుకెళ్ళి బేరం చేస్తే అతని దగ్గర చిల్లర లేదు, 5 రూపాయలు చిల్లర లేకపోతే అతను ఏం చేశాడంటే 5 రూపాయలు చాక్లెట్ ఒకటి ఇచ్చాడు. 5 రూపాయలకి ఏమి ఇచ్చాడు? చాక్లెట్ ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే, నాకు చాక్లెట్ ఉంది, నాకు 5 రూపాయలు ఇయ్యి అంటే, లేవు నా దగ్గర, ఈ 5 రూపాయల బదులు చాక్లెట్ తీసుకోమన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మళ్ళీ కొట్టుకుపోయి ఏదో తీసుకోవడానికి వెళ్ళి ఈసారి డబ్బులు ఇవ్వకుండా ఆయన ఇచ్చిన చాక్లెట్లన్నీ వెనక్కిచ్చాడు. చాక్లెట్లన్నీ వెనక్కిచ్చి, చూసుకో ఒక్కొక్కటి 5 రూపాయలు కదా, నువ్వు 5 రూపాయలు లెక్కన ఇచ్చావు కదా, చూసుకో 100 రూపాయలకి చాక్లెట్లు సరిపోయినాయి అని. ఆయన చూసి, నేను చాక్లెట్ వెనక్కి తీసుకొని, మరి నువ్వు ఇచ్చావు కదా, చిల్లర లేదని నువ్వు ఇచ్చావు కదా చాక్లెట్లు, అయ్యా నీకు ఇస్తున్నాను మళ్ళీ తీసుకో అని చెప్పేసి తమాషా కోసం చేసినా కానీ వీడియో దాంట్లో నిజం అనేటువంటిది మనకి కనిపిస్తా ఉంది. కొట్లో 95 రూపాయలు అయింది, 100 రూపాయలకి 95 రూపాయలు అయింది, 5 రూపాయలు నువ్వు అడిగి తీసుకో. ఎందుకు తీసుకోవాలి 5 రూపాయలు? ఇలాంటి 5 రూపాయలే నెలకి నువ్వు ఖర్చు పెట్టేటువంటి ప్రతి చిల్లరలో 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు నువ్వు మొహమాటానికి వదులుకొని వచ్చిన ఆ డబ్బులన్నీ కలిపితే నీకు వేరొక పని కోసం నీకు అయ్యి ఉపయోగపడతాయి. నీకు వచ్చేటువంటి డబ్బులు సాధారణంగా ఏమవుతున్నాయో తెలుసా? నీకు నెల రోజులకి సరిపోవట్లా, 20 రోజులకు వస్తే గొప్ప. ఇక కొంతమందికి ఈఎంఐలు కట్టుకునే వాళ్ళకైతే అసలు డబ్బులు ఎందుకు వచ్చేదే అనిపిస్తుంది కదా. అసలు డబ్బులు ఎందుకు రావాలి, ఈ డబ్బులు లేకపోతే బాగుండు అనేటువంటి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎందుకని? ఇటు డబ్బులు వస్తాయి, అటు ఖర్చులు అయిపోతాయి, ఇక మొదటి వారంలోని ఏమీ లేకుండా అయిపోతాయి అన్నమాట. కాబట్టి ప్రియులరా, ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తరువాత, ఆ మాట మళ్ళీ చూడండి, అలాగున 11వ వచనం సగంలో చూస్తున్నాం, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. ఎవరికి ఇష్టమైనంత మట్టుకు? 5,000 మంది తినటానికి ఇష్టమైనంత మట్టుకు వాళ్ళు తిన్న తర్వాత, వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా, తృప్తిగా తినటం, నష్టం లేకపోవడం. అంటే రొట్టె తింటా ఉంటే లాగేసుకొని రావటం కాదు, అదేనా? రొట్టె తింటా ఉంటే లాక్కొని రావటం కాదు. వాళ్ళు రొట్టెలు, చేపలు పూర్తిగా తిన్న తర్వాత, కడుపు నిండిపోయిన తర్వాత,
అమ్మయ్యా ఇంకా ఆకలి తీరిపోయింది అనేటువంటి స్థితి. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? సమృద్ధి అనేటువంటిది కనిపిస్తుంది. జీవితం ఎడల సమృద్ధి, తృప్తి అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి నీ నెలసరి ఆదాయంలో నీకు ఇబ్బంది లేనంత మట్టుకు, నీకు కష్టం కలగనంత మట్టుకు, నీకు కావలసినటువంటి పరిస్థితులన్నీ తీరే అంత మట్టుకు అయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందండి చూడండి. అక్కడ తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. మిగిలిన ముక్కలు పోగు చేయుడి అని ప్రభు చెప్పాడు. ఈ మిగిలిన ముక్కలు అంటే ఏంటి చెప్పండి? చిల్లర మనం చేస్తున్నటువంటి, మనం ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చులో మిగులుతున్నటువంటి చిల్లర. ఆ చిల్లరని మనం ఏం చేయాలి చెప్పండి? ఆ మిగిలిన ముక్కలు ఏం చేయాలి? పోగు చేయాలి. మీకు ప్రతి ఖర్చులో మిగిలినటువంటి డబ్బులు తీసుకొచ్చి ఒక డబ్బాలో వేస్తా ఉండండి. ఏదైనా ఒక డబ్బాలో వేసుకుంటారండి. ఆ విధంగా మీరు ఒక్కళ్ళే కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ అలానే చేయాలి. ఒక్కళ్ళు చేస్తే అవ్వదు. ఇంట్లో 5గురు ఉన్నారనుకోండి, 5గురు, ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు. వాళ్ళ యొక్క ఖర్చులన్నీ అయిన తర్వాత మిగిలినటువంటి ఆ చిల్లరంతా ఒక డబ్బాలో వేయండి. ఒక నెలలోనే మీకు చాలా తేడా తెలుస్తుంది. ఒక నెలలోనే మీరు ఖర్చు పెట్టేటువంటి ఖర్చులో చాలా తేడా తెలుస్తుంది. ఆ మిగిలినటువంటి చిల్లరంతా కూడా మీకు నెల చివరి వరకు మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ మిగిలినటువంటి ముక్కలన్నీ పోగు చేయడం తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపల నిండా 12 గంపలు నింపిరి. మిగిలిన ముక్కలన్నీ పోగు చేస్తే ఎంత వచ్చింది చెప్పండి? మిగిలిన ముక్కలన్నీ పోగు చేస్తే ఎంత వచ్చిందమ్మా? 12 గంపలు వచ్చింది. 12 గంపల ముక్కలు ఎన్ని రోజులు తినొచ్చమ్మా? ఎన్ని తినొచ్చు చెప్పండి? ఎన్ని రోజులు తినొచ్చు? ఇంకా కొన్ని రోజులు తినడానికి వీలవుతుంది కదా. ఇంకా కొన్ని రోజులు తినడానికి వీలవుతుంది. రొట్టె ఎంతకాలం ఉంటుందమ్మా? తెలుసా మీకు రొట్టె ఎంతకాలం ఉంటుందో? తెలుసా? తెలీదా? ఇంట్లో చేసుకున్న రొట్టె అయితే 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు. కానీ బేకరీలో రొట్టె, ప్యాక్ చేసిన రొట్టె ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? 2 నెలలు ఉంటుంది. ఎంత ఉంటుంది? 2 నెలల వరకు బాగుంటుంది. ఇంకా అదేదో బ్రిటానియా బిస్కెట్, రస్కులు అయితే దాదాపుగా 6 నెలలు ఉంటుంది మీకు. అంటే ఒక రొట్టె అనేటువంటిది అంతకాలం మనం తినవచ్చు. కాబట్టి 12 గంపల నిండా ఎత్తినటువంటి ముక్కలంటే అయ్యే ఒక రోజు కోసం అని కాదు, 12 గంపలు. అది ఎన్ని రోజులైనా నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆ ముక్కలు అనేటువంటి తర్వాత ఉపయోగపడేటువంటి స్థితిలోనికి మనకి అర్థమయ్యేటువంటి మీనింగ్ ని మనకి తెలియజేస్తాం. సరే, ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రభు చేసినటువంటి కార్యం మనకు అర్థమైంది. ఇప్పుడు అప్లికేషన్ భాగంలోనికి వద్దాం. అంటే అది మనకెలా ఉపయోగపడుతుంది, ఈ రోజు దేవుడు చేసినటువంటి అద్భుతం అర్థమైంది. ఆ మిగిలినటువంటి మొక్కలు ఎత్తేటువంటి విషయంలో మన యొక్క నెల జీవితంలో కష్టం అనేటువంటి దాన్ని మనం అనుభవించినటువంటి తర్వాత కూడా మనకి నెల చివరిలో మరలా మనం ఒకరిని అడగాల్సిన అవసరం లేకుండా మనకి ఉపయోగపడతాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే అది ఈ రోజు జీవితంలో నాకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తే, ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, అక్కడ ఆ యొక్క ఆంద్రియా ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆ చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు ఎందుకు ఉన్నాయి? ఏమా చెప్పండి. ఆ చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఎందుకున్నాయి? చెప్పరేంటి? ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఒక రోజు తినడానికి సరిపోతుంది వాళ్ళకి. అర్థమైందా? ఒక 5 రొట్టెలు 2 చేపలు తినటం అనేటువంటిది వాళ్ళకి సరిపోతుంది. ఒక రోజు భోజనానికి వాళ్ళకి సరిపోతుంది అనమాట. ఒక చిన్న పిల్లవాడు బయటికి వెళ్ళినా,
మనం రొట్టెల గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే చాలా దూరం మాట్లాడుకోవచ్చు. అర్థమైందా? సౌలు దగ్గరికి వెళ్ళేటప్పుడు, సౌలు రాజు అయినటువంటి సౌలు దగ్గరికి ఎవరైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు రొట్టెలు ద్రాక్షరసం తీసుకెళ్లేవాళ్ళు. తెలుసా మీకు? రొట్టెలు, ద్రాక్షరసం, ఇంకా గడ్డ పెరుగు, జున్ను ఇలాంటివి తీసుకెళ్లేవాళ్ళు. అంతేకాదు మనం ఇక్కడికి వస్తే అబిగయల్ దగ్గరికి వస్తే, అబిగయల్ కూడా దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఇవన్నీ రొట్టెలు, ఇవన్నీ చాలా పండ్లు, ఇవన్నీ తీసుకెళ్తారు. కాబట్టి రొట్టెలు అనేటువంటి ఆ రోజుల్లో ఒక్కరోజు భోజనం కాదు, ఒక్క రోజులో తినేసేటువంటి భోజనం కాదు. అది కొన్ని రోజుల పాటు తినగలిగేటువంటి విధంగా మనకి కనిపిస్తుంది. ఇంకా ప్రత్యక్ష గుడారంలో సముఖపు రొట్టెలు కూడా, సముఖపు రొట్టెల దగ్గర కూడా మనం అలాగా చూడొచ్చు అన్నమాట. కాబట్టి మనం ఇంకా రొట్టెలు అనేటువంటి విషయాల నుంచి బయటకు వచ్చేసి 5 రొట్టెలు 2 చేపలు ఎందుకున్నాయి ఆ పిల్లవాని దగ్గర, చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఎందుకున్నాయి అనే విషయాన్ని మనం చూస్తూ ఒక క్రమాన్ని మనం నేర్చుకుందాం. కొన్ని నిమిషాల్లో మనం నేర్చుకుందాం. ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు నీ దగ్గర కూడా ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. ఎవరెవరి సామర్థ్యం చొప్పున దేవుడు మీకు ఇచ్చేటువంటి డబ్బులన్నింటినీ కూడా నేనేమని పలుకుతున్నానంటే 5 రొట్టెలు 2 చేపలని పలుకుతున్నా. అమ్మా, అర్థమైందా? మీ దగ్గర ఒక్కొక్కరికి నెలకు 1,00,000 వచ్చే వాళ్ళు ఉన్నారు, నెలకి 50,000 వచ్చే వాళ్ళు ఉన్నారు, నెలకి 20,000-30,000 వచ్చే వాళ్ళు ఉన్నారు. కేవలం జగనన్న పింఛన్ ద్వారా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్తోమత, లేదా దేవుడు మనకి నెలవారీగా ఇచ్చేటువంటి డబ్బుల గురించి నేను చెప్తున్నా. ఆ డబ్బులు విలువ ఎంత చెప్పండి? మీకు ఎంతైనా రాని, ఆ విలువ ఎంత చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలు. అది నాకు వచ్చే డబ్బులు ఎంతైనా, మీకు వచ్చే డబ్బులు ఎంతైనా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గర ఏమున్నట్టు చెప్పండి? ఏమున్నట్టమ్మా? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని అనుకుందాం. రైట్. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఏమైనాయి అంటే ఆశీర్వదించబడ్డాయి. ఏమైనాయి? ఆశీర్వదించబడ్డాయి. ఎప్పుడు ఆశీర్వదించబడి? దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు, ప్రభువు చేతిలోకి తేబడినప్పుడు అవి ఆశీర్వదించబడినాయి. అదే ఆ పిల్లవాని యొద్దే, ఆ చిన్నవాని యొద్దే రొట్టెలు, ఆ చేపలు ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? అవి అట్నే ఉంటాయి, తినేస్తే అయిపోతాయి. కానీ ఇక్కడ ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్నవాడు ఏం చేశాడంటే ప్రభువు చేతికి ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? ప్రభువు చేతికి ఇచ్చాడు. ప్రభువు చేతికి ఇచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడు? వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన, ప్రభు చేతికి ఇవ్వబడుట వలన ఆ 5 రొట్టెలు 2 చేపలు ఏమైనాయి అంటే 5,000 మందికి ఆహారంగా మార్చబడ్డాయి. నేను చెప్పే విషయం ఎలా ఉందంటే, నా మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, దేవుని చేతిలోకి వెళ్ళటం వలన 2 పనులు జరిగినాయి అమ్మా. అక్కడ ఈ చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసిన విషయం అదనమాట. రెండు పనులు జరిగినాయి. ఒకటేంటంటే 5,000 మందికి ఆహారం పంచబెట్టబడింది, అది కూడా తృప్తిగా పంచిపెట్టబడింది. అంతేకాకుండా ఆ పంచిపెట్టబడిన తర్వాత ఏమైంది చెప్పండి? తన యొక్క ఆహారం 5 రొట్టెలు 2 చేపలు అనేటువంటి ఎంత దీవెన పొందింది? 12 గంపలు. ఆ చిన్న పిల్లవాడిని ఎదురుగా నిలబెట్టి, బాబు నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చావు కదా, ఎదుగో మిగిలిని అని చెప్పేసి 12 గంపలు ఎదురుగా పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? మీరు ఒక వీడియో చూసారో లేదో, నేను చూసా. ఏందా వీడియో అంటే, ఒక డబ్బా ఉంటుంది, లేకపోతే ఒక షట్టర్ ఉంటుంది, ఒక తలుపు ఉంటుంది అనుకోండి. ఆ తలుపు కింద ఒక బత్తాకాయ వేస్తే అవతల నుంచి 2 బత్తాకాయలు వస్తాయి. చూసారా మీరు? లేకపోతే ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో లేకపోతే డబ్బా కాదు, ఒక తలుపు లాంటిది అనుకోండి, తలుపు కింద అనుకోండి, ఇటు నుంచి ఒక అరటికాయ వేస్తే అటు నుంచి 2 అరటికాయలు వస్తాయి. అప్పుడు మనిషి ఏమనుకుంటాడంటే, అబ్బో 1కి 2 వచ్చినాయి అని చెప్పేసి ఈసారి ఏం చేస్తాడో తెలుసా,
ఈసారి రెండు బత్తాకాయలు ఒక బత్తాకాయ వేస్తాడు అతని దగ్గర ఉన్నది. అటువటమే కాకుండా తిరిగి తాను ఇచ్చినటువంటి దానికి 12 గంపల నిండా ఎత్తినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ దినము నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయంలో ఒక విషయం చెప్పా. ప్రభు మాట విని ఆయన యొక్క చేతిలోనికి మనం ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఇంకో సందర్భాన్ని చెప్పనా నేను మీకు. ఇంకొక సందర్భం చెప్తాను చూడండి. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం ఒకటి చూస్తాం. ఎవరో చెప్పండమ్మా. సారెపతు విధవరాలు. ఆ సారెపతు విధవరాలి జీవితంలో మనం చూసినప్పుడు 8వ వచనం నుంచి మనం చూస్తే, అతడు యెహోవాకు అతను ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అతడు ఉండుము, నిన్ను పోషించుటకు అతనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. నిన్ను పోషించుటకు అక్కడ ఒక విధవరాలికి దేవుడు ఏం చేశాడు? సెలవిచ్చేసాను అంటున్నాడు. సెలవిచ్చాను, నువ్వు వెళ్ళి అడుక్కోమని చెప్పలా. నువ్వు వెళ్ళి నేను అక్కడ సెలవిచ్చానంటే ఆమె యొక్క మనసులో మాట్లాడాను అనేటువంటి స్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అతను లేచి సారెపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుచుండెను చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొని ఆమె నీళ్లు తేవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకమే, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే కాని అప్పం ఒకటి అయినను లేదు. మేము చావకు ముందు నేను ఇంటిలోనికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏర్కొండుకై వచ్చుతున్నాను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా ఏమన్నాడు చెప్పండమ్మా, ఏమన్నాడు చెప్పండి, అంత చదవండి. భయపడవద్దు, చదవండి, మళ్ళీ చదవండి. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీ బిడ్డకును అప్పము చేసుకున్నాము. కాబట్టి ఇక్కడ లాస్ట్ది ఆ విధవరాలు తన యొక్క బిడ్డ లాస్ట్ ఫుడ్ అనమాట. ఇంకా అది తిన్న తర్వాత ఇంకా చచ్చిపోవటమే, ఇంకా అయిపోయింది అనమాట. కాబట్టి అలాంటి తీవ్రమైనటువంటి స్థితిలో దేవుని యొక్క దాసుడు పోషింపబడటానికి ఆ విధవరాలి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు విధవరాల దగ్గరికి ఎందుకు పంపాడు? ఒక ధనవంతుడి దగ్గరికి పంపొచ్చు కదా. ఆ ధనవంతుడి దగ్గర అయితే బోల్డ్ ఆహారం ఉంటది కదా. ఇక్కడ మనసు పుట్టించాల్సింది, ఒక ధనవంతుడి మీద మనసు పుట్టిస్తే ఆ ధనవంతుడి దగ్గర చాలా ఫుడ్ దొరికింది కదా. అటు పంపించకుండా ప్రభు ఏంది పంపించి ఎవరి దగ్గర పంపించాడు? ఒక బీద విధవరాలు అది కూడా లాస్ట్ ఫుడ్ తీసుకొని ఇంకా తిని చచ్చిపోయేటువంటి టయానికి అక్కడికి పంపించాడు. ఏంటి అంటే, దేవుడు చేసేటువంటి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుడు ఎవరిని లేవనెత్తాలనుకుంటాడో వాళ్ళని లేవనెత్తుతాడు, ఎవరిని కనికరించాలనుకుంటాడో వాళ్ళని కనికరిస్తాడు, ఎవరిని త్రోసివేయాలనుకుంటాడో వాళ్ళనే త్రోసివేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి వాక్యంలో మనకేం కనిపిస్తా ఉందంటే, భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. కాబట్టి ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఆ సహోదరి ఏం చేసిందండి? అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, ఈ మాట ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు చెప్పినటువంటి మాట విన్న తర్వాత ఏం చూస్తా ఉన్నామండి మనం ఇక్కడ? అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిస్తూ వచ్చిరి. 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి అనేక దినములు భోజనం చేయడానికి వీలవుతుంది. ఎప్పుడు? దేవుని సన్నిధికి. 5 రొట్టెలు 2 చేపలు దేవుని యొక్క
చేతికి ఇవ్వబడినప్పుడు, ప్రభు దీవించినప్పుడు ఈ యొక్క ఆయన యొక్క మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఏలియా యొక్క మాట, ఏలియా చెప్పినటువంటి మాట, దేవుని యొక్క దాసుడు చెప్పినటువంటి మాట, నువ్వు నాకు ఒక అప్పము చేసుకొచ్చి పెడితే, ఆ తర్వాత ఏమన్నాడు చెప్పండి, దేవుడు యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు. ఏమని సెలవు ఇచ్చి ఉన్నాడు? ఆ తొట్టెలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. మొదట నీవు నాకు అప్పం పెడితే ఏమవుతుంది చెప్పండి? పిండి తక్కువ కాదు, నూనె అయిపోదు. ఆ మాట ప్రకారం చేయడం వలన అనేక దినములు భోజనం చేయించు వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువారు చేసేటువంటి కార్యాలు ఇలానే ఉంటాయి. 5 రొట్టెలు 2 చేపలు అవి మాత్రము ఉన్నప్పుడు దేవుడు వాటిని దీవిస్తే 12 గంపలు మరలా ఎత్తినటువంటి అనుభవమే ఇక్కడ కూడా కనిపిస్తా ఉంది. ఆ దేవుని యొక్క దాసుడు చెప్పినటువంటి మాట ప్రకారము, ఏలియా చెప్పినటువంటి మాట ప్రకారము ఆమె చేసినందువలన ఏమైంది చెప్పండి? అనేక దినాలు ఆ పట్టణంలో, ఆ సారెపొద్దులో ఇంకెవరికో లేనటువంటి భోజనము, ఇంకెవరు పానము చేయనటువంటి స్థితి ఈ యొక్క విధవరాలి యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అనేక దినములు చేశారు అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రియులరా, దేవుడు చేసేటువంటి మేలుని మనము దేవుడు ఎలా మేలు చేస్తాడు అంటే ఒక చిన్న పరీక్ష ద్వారా, ఒక చిన్న పరీక్ష ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ చిన్న 5 రొట్టెలు 2 చేపలు, ఆ చిన్న సహాయం లేకపోతే ఒక చిన్న పరీక్ష అనేటువంటిది గొప్ప మేలుని చేస్తుంది. దేవుడు మన యొక్క జీవితంలో కూడా అలాంటి కృప మనకి దయచేయను గాక. రేపటి ఉదయకాలం ముందు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక కూడికలోనికి మనం వెళ్తూ ఉన్నాం. మీరు రండి, దయచేసి మీరందరూ రండి. మీతో పాటు మరి మీ ఇరుగు పొరుగు వారికి కూడా తెలియజేసి వారిని కూడా మరి దేవుని సన్నిధికి తీసుకొని రండి. దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం చూద్దాం. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు మీకు ఇవ్వబడినటువంటి దానిని ప్రభువుకి ఇవ్వండి. ప్రభువుకి ఇస్తే ప్రభువు దీవిస్తాడు. వాక్యంలో రాయబడింది ఏది అబద్ధం కాదు. ఏదో యాదృచ్ఛికంగా ఏదో రాశారంటే రాసిన విషయాలు కాదు. సజీవమైనటువంటి వాక్యం, బలమైనటువంటి వాక్యం. కనీసం శాస్త్రవేత్తలందరూ కూడా, ఈ భూలోకంలో ఉన్న శాస్త్రవేత్తలు చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి శాస్త్రాలు చేయగలిగారు. అలాంటిది మన కుటుంబ జీవితాలు దేవునికి తెలియదా? అలాంటిది మన యొక్క పరిస్థితులు దేవునికి తెలియదా? అలాంటిది మన యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యాత్మకమైనటువంటి విషయాలు దేవునికి తెలియదా? తెలుసు. కానీ మనం ప్రభువుకి అప్పగించుకునే దాంట్లోనే ఏదైనా ఉంటది. మనం తీర్మానం తీసుకునే దాంట్లోనే ఉంటది. మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే దాన్ని బట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటది. కానీ నేను ఇలానే ఉంటాను, నా రొట్టెలు నా చేపలు నా దగ్గరే ఉంచుకుంటాను, ఈ నాయి అనుకుంటే అవి వాళ్ళ దగ్గరే ఉంటాయి. ప్రతి నెల నీకు ఎలా ఉందో అలానే ఉంటది. నీ కుటుంబ జీవితంలో మార్పు లేనటువంటి స్థితి అలానే ఉంటది. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడని గమనించండి. మీ యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ ఆయన ఒక గొప్ప మార్పుని మీ యొక్క కుటుంబంలో చేయడానికి ఒక పరీక్ష దేవుడు ఫిలిప్పుని అడిగినటువంటి ప్రశ్న, ఫిలిప్పుకు చేసినటువంటి లేదా ఫిలిప్పుని అడిగినటువంటి ఫిలిప్పుని పరిశోధించినటువంటి స్థితిలోనే మీరు ఉన్నారని గమనించండి. దేవుడు మిమ్మల్ని కూడా మిక్కిలిగా దీవించును గాక.